ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వానలు వాతావరణ శాఖ చెప్తున్నది. ఇంకా 3 రోజులు ఉన్నాయని చెప్తున్నది. అయినా వీళ్ళకి ఏమాత్రం భయం లేదు. ఇంకో 3 రోజులు వర్షాలు ఉన్నాయంటే వీళ్ళు చూడు ఎట్లా తిరుగుతా ఉన్నారు. వీళ్ళు అబ్బో వీళ్ళు సోకులు వీళ్ళ కథలు ఈ చూడు అని చెప్పేసి జనాలు. ఇక ఇక్కడ ఒక మంత్రి అన్న దిగాలి, ఆయన నాన్న దిగాలి, ఈయన నాన్న దిగాలి. ఏంది కథ? పేరుకు మాత్రం ఇక ఇంత పొడుగు నరుకుతుంటారు గప్పాలు. బయటికి వస్తే మాత్రం ఇక మళ్ళీ ఇలా మంత్రులు కూడా సరే ఇక పెద్ద మంచి దిగలేడు అనుకుందాం. వీళ్ళంతా ఏమైంది? కిందికి దిగానే వీళ్ళు ఎప్పుడు కూడా ఇక మొత్తం హెలికాప్టర్లకు వెళ్ళే వీళ్ళు సర్వేలు చేస్తారో ఏమయ్యా. ఈ జనాలకి ఇట్లాంటివి చూసినప్పుడే జనాలకు బగ్గం అనేది. ఇంకోసారి మళ్ళీ ఇట్లా గీలకేదరా ఆయన పెత్తనం గీలకిస్తే వేమరా ఆయన అని చెప్పేసి ఇంకోసారి మళ్ళా జనాలకు బుద్ధి వచ్చేటట్టు మీరు మీ ప్రవర్తనలు ఇట్లా. ఇక 50 ఏళ్లలో కూడా ఎన్నడూ లేనంత వాన 2 రోజులు రికాం లేకుండా కురిసింది. ఇక ఏదైతే ఆ దాటికి ఊర్లు అంటే ఆ వర్షం దాటికి ఊళ్ళన్నీ కూడా పట్టణాలు చెరువులు తలపించినాయి. మొత్తం ఊర్లు పట్టణాలు అన్ని కూడా ఇక కాలనీలు అన్ని కూడా ఎక్కడ మునిగిపోయినాయి. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అయితే ఏది పుట్టుకొకరు అంటే చెట్టుకొకరు పుట్టకొకరు చేరుకున్నారు అన్నట్లు చెల్లా చెదరు అయిపోయారు. చెట్టుకోరు పుట్టకోరు అన్నట్టే అయిపోయింది పరిస్థితి. మరి చెల్లా చెదరు అయిపోయింది.